మీరు మాట్లాడతారా? మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించండి. ఎందుకంటే మీరు మాట్లాడుకునే అడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించండి. ఏనండి నువ్వు కోపడు, నువ్వు శాంతి చెప్తాను నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం. అరే ప్రేమగా ఉండదు కొంతసేపు. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు కూడా టీవీలు చూడలే, నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తాను ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యూ స్టే ఆర్ లీవ్. మీరే తప్పది మాట్లాడద్దు. ఎవరో తెలియదు నాకు, అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. తప్పది. ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి, ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి. నేను ఉన్నాను కదా, నేను సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి. ఏదర్ యూ మెయింటైన్ సైలెన్స్ ఆర్ ప్లీజ్. ఓకే అమ్మా దయచేసి ఓకే వదిలేండి. 2000 నాకు రిజల్ట్స్ టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేనన్నా నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఈరోజు ఇది చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలు నేను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే, లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, ఒక 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి, దానికి లోపలికి ఎత్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక సూక్తి మన ఒక పేజ్ చదువుతా ఉంటే, ప్రార్థన చదువుతా ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు, అలాంటి నాకంటే వయసులో పెద్దలందరికీ కూడా, నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు. నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను. లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం, పంచుకుందాం.
తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, ఒక నిమిషం స్లో, తర్వాత ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు స్లోగన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. స్లోగన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, పని చేద్దాం. ఇదేంటంటే నేను ఒకటే కోరుకున్నా, నాకు పని చేయాలి ఇక్కడ. నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. అప్పుడు నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుకుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు, ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి. అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమంట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలా మంది పంచాయతీరాజ్ శాఖ అని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నా, ఇది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే, మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం, ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, లేదంటే 70 కోట్లు ఇస్తే 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గుక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవనగానే ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా. లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని మాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3,000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే దాని కింద ఒక హెడ్ కూడా లేదండి. దాన్ని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు, వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులను ఏమడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను, దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది. చూపించాను
ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషన్, అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి. నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు, బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ రోజు నేను అడిగితే ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మా కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి, కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈ రోజు మన ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు. ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు. ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా ఆ రోజున. ఆవిడ అడిగింది 10,000 ఆ రోజున. 10,000 ఇస్తే బాగుంటుందన్నా, కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే నాలాంటి వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో, జరుగుతులేదో నాకు తెలియదు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు, చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఫస్ట్కి 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈ రోజు ఇవ్వగలిగే రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్